హలో ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ ఒక కొత్త విషయంతో మళ్ళీ మీ ముందుకు రావడం జరిగింది. ఇది కూడా మనందరి విషయాలలో, మన అందరి కుటుంబ సభ్యులలో, స్నేహితులలో అన్ని రకాలుగా మనకు జరుగుతూనే వస్తుంది. మనం ఎప్పుడు ఎక్కడ కీలు బొమ్మల లెక్క ఉంటున్నామా? మనం కీలు బొమ్మలం ఇతరుల చేతిలో కాబడి ఉన్నామా లేదా అనేది మీరు గ్రహించుకొని మెదడడం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. చాలా ఇంపార్టెంట్. మన జీవితంలో మనకు మనంగా డెసిషన్ తీసుకొని మనం 1 మినిట్ కానీ, అది అరగంట కానీ, గంట కానీ ఇంకొకరి చేతిలో మనం కీలు బొమ్మలం ఎట్టి పరిస్థితిలో కూడా కావద్దు. అవుతున్నామా? ఎక్కడ అవుతున్నాము? ఎందుకు అవుతున్నాము? అది మనం చేసే ఉద్యోగమే కావచ్చు, లేదా మనం ఉండే డబ్బులు సంపాదించుకునే కాడ కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. అది ఇతరుల చేతుల మనల్ని కీలు బొమ్మలమై మనల్ని ఆడిస్తున్నారా? ఏదైనా కానీ, మనకు ఎక్కడైనా కానీ, ఏ విషయంలో కానీ, ఎటువంటి కాడ కానీ మనల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా కీలు బొమ్మల లెక్క మనం బ్రతకడం అసంభవం కాదు. అది అస్సలు బ్రతకాలి. అది మన జీవితంలో చాలా పొరపాటు చేస్తున్నాం అనే విషయం చాలా మందికి తెలియదు. మన ఎనర్జీ, మన మైండ్ సెట్, మన ఉండేది ఏదో చూసినావా? రోబో సినిమా చుట్టూ వైఫై లేకుండా అది చెప్తూ చూసినావా? ఎప్పుడైతే మనం ఇతరుల మాట విని వాని అడుగుజాడల్లో మనం అడుగేసుకుంటూ వెళ్తున్నామో అప్పుడే మనకున్న ఎనర్జీ ఆటోమేటిక్గా దెబ్బతిస్తుంది. ఖచ్చితంగా దెబ్బతిస్తుంది. మీరు అనుకునేది ఖచ్చితంగా వినండి. ఎట్టి కోశాన కూడా ఇంకొకరి మాట పట్టుకొని, ఇంకొకరి విధానం పట్టుకొని మనం మెలుగుతున్నామా? అది మన జీవితంలో చాలా పెద్ద పొరపాటు. మన ఎదుగుదలను, మన అధికారాన్ని, మనం ఉండవలసిన విషయాన్ని ఖచ్చితంగా తొక్కి పడేస్తుంది. ఖచ్చితంగా వాస్తవంగా చెప్పాలంటే ఖచ్చితంగా 100% ఖచ్చితంగా మన ఎదుగుదలను అక్కడే తొక్కి పడేస్తుంది. ఓకే, కీలు బొమ్మలు ఒక్క ఈయనే కాదు, ఇంట్లో కానీ, భార్య భర్త దగ్గర కానీ, భర్త భార్య దగ్గర కానీ, ఇది 2 ఆప్షన్. ఇది మనకున్నటువంటి జీవితంలో, మనకున్నవలసిన సర్కిల్లా మనము ఒక తల్లి దగ్గర కీలు బొమ్మ లెక్క ఉన్నామా? ఒక తండ్రి దగ్గర కీలు బొమ్మ లెక్క ఉన్నామా? ఒక భార్య దగ్గర ఉన్నామా? లేకపోతే ఒక భర్త దగ్గర మనం ఉన్నామా? ఆ కీలు బొమ్మ లెక్క మనం ఉండి మనల్ని ఆటాడిస్తుంటే, మనం ఆడుతుంటే మన జీవితానికి అర్థం లేదు. అస్సలు అర్థం లేదు. మనం చాకచక్యంగా, మనకు తెలిసినంత వరకు ధర్మబద్ధంగా మనం నడుచుకున్నప్పుడు ఇతరుల దగ్గర అలా బ్రతకాల్సిన అవసరం లేదు. ఎట్టి పరిస్థితుల్లో లేదు. వాడు ఎవడైనా కానీ, ఎంత తోడైనా కానీ, నువ్వు అమ్మాయి అయితే అలా బ్రతకడం ఎంతవరకు కూడా కరెక్ట్ కాదు. లేదు, నువ్వు అమ్మాయి ఉండి నీ భర్తను ఇదే కీలు బొమ్మ లెక్క నువ్వు ఆడిస్తున్నా కానీ ఎట్టి కోశాలు కూడా కరెక్ట్ కాదు. ఎంతవరకు కూడా కరెక్ట్ కాదు. నిన్ను నమ్ముకొని ఉన్న వాళ్ళు ఉంటారు, అతన్ని నమ్ముకొని వాళ్ళు కూడా ఉంటారు. ఏం సమాధానం చెప్పగలుగుతాడు ఒక మగాడు? సరే, ఒక మగాడి చేతిలో నువ్వు కీలు బొమ్మ లేకుంటే నువ్వేం సమాధానం చెప్పుకుంటావు? నిన్ను నమ్ముకొని ఉన్న వాళ్ళ దగ్గర, నిన్ను నమ్ముకొని నీ ఆలోచన పట్టుకొని, నీ పర్పస్ని పట్టుకొని ఇంకొక వ్యక్తి నిన్ను నమ్ముకొని ఉన్నప్పుడు, నువ్వు ఒక భర్త దగ్గర అడుగుజాడాలని నడుచుకుంటున్నప్పుడు నువ్వు ఆ వ్యక్తికి నువ్వేం చెప్పగలుగుతావు? నిన్ను నమ్ముకొని ఉన్న వ్యక్తికి టెల్మి చెప్పగలవా? ఎంతవరకు చెప్పగలవు? సరే, ఓకే, నీ దగ్గర నీ భర్త నీ అడుగుల జాడల్లో నడుస్తున్నప్పుడు అతన్ని నమ్ముకున్నని కొంతమంది ఉంటారు కదా, వాళ్లకు నీ భర్త ఏం చెప్పగలడు? నీ మాటే శాశ్వతమైతుంది. అక్కడ ఇది భర్త అయినా కానీ, భార్య అయినా కానీ, నీ మాటనే శాశ్వతమైనప్పుడు నువ్వు ఓకే, అక్కడ నువ్వు ఆడిస్తున్నావు. ఆడేవాడి సంగతి, ఆడేవాడికి కూడా కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు నమ్ముకొని, ఇతన్ని నమ్ముకొని, ఈమెను నమ్ముకొని వాళ్ళు కూడా ఉంటారు కదా. ఒక సంసారం అంటే నువ్వు భార్య భర్త అనుకోవడం కాదు. చాలామంది ఉంటారు. ఇలా నమ్ముకోవడం అంటే ఇదే భార్య భర్తల విషయం కాదు. ప్రతి ఒక్కరి విషయం. ఇక్కడ ఒక ఆఫీసే ఉన్నది, ఆఫీస్ కింద ఒక వ్యక్తి ఉన్నది. ఆ వ్యక్తి ఆఫీసును నమ్ముకొని ఒక వ్యక్తి అక్కడికి పోతే ఆ వ్యక్తికి ఒక కుటుంబం ఉంటుంది. వ్యక్తి నీ దగ్గరికి వచ్చినప్పుడు ఆ వచ్చిన వ్యక్తి కుటుంబం కూడా నిన్ను నమ్ముకొని ఉంటున్నది ఖచ్చితంగా ఉంటుంది. ఇది ఒకటే కాదు, ప్రతి ఒక్క విషయంలో నేను సపోజ్ చెప్తున్నాను. నేను ఒక క్యాండిడేట్, రెండో క్యాండిడేట్, ఒకటి నమ్మడం, రెండోటి ఆడించడం. ఇదే ఇటువంటి విషయాలలో మనం ఏ డెసిషన్ తీసుకోవాలి, ఎంత డెసిషన్ తీసుకోవాలి.
ఎంతవరకు మనం బానిస లెక్క ఉంటాము, ఎంతవరకు మనం కీబొమ్మ లెక్క బ్రతుకుతున్నాం అనేది ఖచ్చితంగా ఏమి అర్థం కాని పరిస్థితి జరుగుతుంది కదా. ఖచ్చితంగా జరుగుతుంది. ఇటు ఏం చెప్పాలి, అటు ఏమి సమాధానం చెప్పాలి, ఇటు ఏమి అడగాలి. గెట్ పాయింట్. వాస్తవం చెప్తాను, ఇదే పాయింట్. అసలు ఏం చెప్పాలి, ఏం చేయాలి అర్థం కాని పరిస్థితిలో నిన్ను నమ్ముకొని నీ ముందు ఒక వ్యక్తి నిలబడితే ఆ వ్యక్తికి నువ్వు ఇస్తున్న సమాధానం ఏంటిది? నువ్వే ఇస్తున్నావా? నీకు నిన్నుగా ఉండి ఆడిస్తున్న వ్యక్తి ద్వారా నువ్వు సమాధానం నీ వ్యక్తికి, నీ ముందు ఉన్న వ్యక్తికి నువ్వు చెప్పగలుగుతున్నావా? నువ్వే చెప్తున్నావా, లేకపోతే నిన్ను ఆడిస్తున్న వ్యక్తి చెప్పిన మాటనే ఇక్కడ చెప్తావా డైరెక్ట్? అర్థం మళ్ళీ రండి. ఓకే, నీ చెప్పగలుగుతున్నావా లేదా? అక్కడ నీ ఎదుటి వ్యక్తి నిన్ను నమ్ముకొని ఉన్నాడు. అతనికి నువ్వు చేస్తున్నది 100% నీ అనుమతితోటి, నీ ప్రయత్నంతో నువ్వు అనుకున్నది అతనికి మంచి చెడు అనేది నువ్వు చేయగలుగుతున్నావా లేదా? ఇతరుల దగ్గర నుంచి నువ్వు ఇతరుల దగ్గర కీబొమ్మ ఉండి వాళ్ళు చెప్పినట్టు నువ్వు వండుకుంటా వాళ్లకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో నువ్వు ఉన్నావా? అది ఉండడం కూడా ఎంతవరకు అనేది నువ్వు ఆలోచించుకొని నువ్వు చేసుకొని ఈ మిడిమిడి జ్ఞానంతో ఉండడం భూమి మీద ఎంతవరకు కరెక్టు? అది ఎవరైనా కానీ ఎంతవరకైనా కానీ ఛాలెంజ్ చేసి చెప్తున్నా. నువ్వు నీ లెక్క బతుకు, నీ లెక్క నువ్వు అనుకున్నది చేయగలిగినవా, చేస్తున్నావా? అది మాత్రమే చెయ్యి. నీ మనసుకు నచ్చింది మాత్రమే చెయ్యి. నువ్వు ఇతరుల దగ్గర కీల్బొమ్మ అయ్యి ఏమి చేయలేనప్పుడు అది జీవితం కాదు, ఎంతవరకు కూడా కాదు. ఎట్లయితుంది? అస్సలు కాదు. ఎందుకైతుంది? నువ్వు ఒక పుట్టుక పుట్టి నప్పుడే నీతో చాలామంది పుట్టి ఉంటారు, నీతో చాలామంది స్నేహం చేసి ఉంటారు, 100 మంది 1000 మంది నీతో కలిసి ఉంటారు, నీతో బ్రతుకుంటారు, నీతో సహజీవనం చేస్తుంటారు. ప్రతి ఒక్కటి నీతో మాత్రమే ఉండగలుగుతుంటుంది. అది నువ్వు తీసుకొని వాళ్ళకి ఏం చేయగలిగినవు, నీకు వాళ్ళేం చేసిండు అనేది కూడా చూసుకోవాలి. అక్కడ నువ్వేం చేయగలుగుతావు అనేది కాదు, నీకు కూడా వాళ్ళు ఏం చేసిండు అనేది కూడా ఆలోచించుకోవాలి. అప్పుడు నువ్వు చేయవలసి వస్తుందా, చేయవలసిందేనా, చేయరాని మనం చేస్తున్నామా, లేదా మనం ఈ వ్యక్తికి మనం ఏమైనా చేయచ్చునా, లేకపోతే ఏం చేయకూడదా అనేది కూడా గ్రహించుకొని మనము ఇతరులకు ఏదైనా చేయాలనుకుంటే చేయాలి, లేదు అంటే వద్దనుకుంటే వద్దు. ఓకే, కానీ నీ డెసిషన్ వల్ల నువ్వు ఇతరులకు అభయం ఇవ్వకు, నువ్వు ఇతరులకు ఎటువంటి అభయం ఇవ్వకు. నేనున్నాను అనేది నువ్వు ఖచ్చితంగా ఇచ్చి ఉంటే, ఖచ్చితంగా నువ్వు నేనున్నానని నువ్వు ఇచ్చుంటే దాన్ని అవతల వ్యక్తికి నువ్వు ఇచ్చిన దాన్ని పట్టుకొని ఆ వ్యక్తి నిన్ను నమ్ముకొని ఉంటాడు. నిన్ను నమ్ముకొని ఏదో ఒక టైము నీ దగ్గరికి రావచ్చు. అప్పుడు ఏమీ నువ్వు చేయలేని పరిస్థితిలా నువ్వు చేస్తావనే పరిస్థితి నీకు తెలిసిన్నా కానీ నువ్వు ఇతరుల దగ్గర కీలుబొమ్మ అయినావు. ఆ కీలుబొమ్మ అయినప్పుడు నీకు దగ్గర ఏమీ లేదు. అదేవిధంగా నువ్వు ఇతరుల దగ్గర కీలుబొమ్మ అయినప్పుడు ఇలాంటి అభయాలు ఇవ్వడం వల్ల ఇంకొక కొంతమంది నీ మీద ఒపీనియన్ పెట్టుకొని ఒక వ్యక్తిత్వాన్ని నిన్ను ఆలోచించి అక్కడ బ్రతుకుతుంటే ఆ వ్యక్తి వచ్చి నిన్ను అడగడం ఎంతవరకు కరెక్టు? అస్సలు కరెక్ట్ కాదు. నిన్ను ఎట్లా అడుగుతాడు? నువ్వు ఇచ్చిన మాటతోటి, నేనున్నాను అనే ఒక్క మాటతోటి నీ దగ్గరికి వస్తాడు. నువ్వు ఆ మాట అయినప్పుడు నీ దగ్గరికి రాడు. ఓకే, అర్థమైనా? ఈ కీలుబొమ్మల లెక్క బ్రతకడం ఎంతవరకు కరెక్టు? మనం అంతటా బ్రతుకుతూనే ఉన్నాం, అందరి దగ్గర మనం వెళ్తూనే ఉన్నాం. కరెక్ట్ ఆలోచించుకోండి. నేను చెప్పింది 100%, 100కు 100% ఇది కరెక్టు, ఇదే కరెక్టు. ఇట్లా ఈ జీవితాన్ని గడుపుతున్న వాళ్ళు ఎందరున్నారు? ఎందరు తనకు తానుగా తన నేను చెప్పాలి అర్థమైతే కదా మీకు, తనకు తానుగా ఉండడం ఎంతవరకు ఉన్నారు? ఇతరుల చెప్పు చేతల్లో బ్రతుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇది ఒక్కటి తెలుసుకొని చెప్పండి.